స్టోరీ టైం తెలుగు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ ఉమ్మడి కుటుంబం 4వ భాగం. హరిగిరి. అన్నదమ్ములిద్దరూ ఎదురుపడ్డప్పుడు ఇదివరకట్లా ఒకరినొకరు పలకరించుకోరు. ఎవరి మానాన వాళ్ళు పట్టించుకోకుండా వెళ్ళిపోతారు. అది చూసి తనలో తాను మీనాక్షి, నేను వేసిన పథకం బాగా పనిచేస్తుంది. ఇన్నాళ్ళకి నేను కోరుకున్నట్టుగా జరుగుతుంది ఇంట్లో అని తెగ సంతోషపడుతుంది. ఏంటండిది, మన పిల్లలిద్దరూ కొత్తగా ఇలా ఉంటున్నారు? అదే నాకు అర్థం కావటం లేదు అన్నపూర్ణ. ఏం జరిగిందో ఏమో, వాళ్ళు మనతో కూడా ఏమీ చెప్పలేదు. కోడలికేవైనా ఈ విషయం గురించి తెలిసేమో అడుగుదాం. ఏంటత్తయ్య, కోడల్ని అడుగుదాం అంటున్నారు? దేని గురించి? ఏమీ లేదమ్మా. ఎప్పుడూ లేంది ఈ అన్నదమ్ములిద్దరూ ఎడమొహం పెడమొహంగా ప్రవర్తిస్తున్నారు. దాని గురించి నీకేమైనా తెలిసేమోనని. అప్పుడు మీనాక్షి ఏమీ ఎరగనట్టు, అవునా, అసలు నేను ఆ విషయమే గమనించలేదు మామయ్య గారు. అయినా దేని గురించి వాళ్ళు అలా ఉంటున్నారు? అది అర్థం కాకే గదమ్మా, నీకేమైనా తెలుసేమోనని నిన్నడుగుతున్నావు. నిన్న పెద్దాడు మా దగ్గరకొచ్చి మిల్లు లెక్కల గురించి మీనాక్షి మీకేమైనా చెప్పిందా అని అడిగాడు. నువ్వు మాకేం చెప్పావు? ఆ మాటకి ఒక్క క్షణం తడబడుతుంది మీనాక్షి. వెంటనే తమాయించుకొని, నేనా? అసలు నేను మీకేం చెప్పాను మామయ్య గారు? నాకేం తెలుసని మీకు చెప్తాను. ఆయనేదో ఆలోచనలో ఇంకేదో అడగబోయి నా పేరు చెప్పి ఉంటాడులేండి అని తప్పించుకుంటుంది. ఏమిటండి అంతా అయోమయంగా ఉంది? నువ్వు కంగారు పడకు అన్నపూర్ణ, నెమ్మదిగా నేను కనుక్కుంటానులే అని మిల్లుకు వెళ్తాడు రాఘవయ్య. ఏంటన్నా ఇలా వచ్చారు? ఒరే చిన్నోడా, నీతో ఓ విషయం మాట్లాడాలనొచ్చాన్రా. ఏంటన్నా చెప్పండి. అన్నయ్యకి నీకు మధ్య ఏదైనా గొడవ జరిగిందా? ఆ విషయం నన్నెందుకు అడుగుతున్నా నాన్న? వెళ్ళి ఆయన్ని అడగండి. అదిగో నీ మాటలేంటంటే మీ మధ్య ఖచ్చితంగా ఏదో జరిగినట్టే అనిపిస్తుంది. ఏమైందిరా చెప్పు. ఏమైందో నాకు తెలిస్తే కదా నాన్న మీకు చెప్పటానికి. అదేంట్రా, తెలియకుండానే ఇద్దరట్టా ప్రవర్తిస్తున్నారా? నిజానికి మేమిద్దరం ఎదురుపడి ఒకరినొకరం ఒక మాట అనుకున్నదేమీ లేదన్నా. మరేమీ అనుకోపోతే ఇద్దరి మధ్య ఈ దూరం ఎందుకొచ్చిందిరా? అన్నయ్య గుమస్తా గారి దగ్గరికొచ్చి నాకు తెలియకుండా రహస్యంగా మిల్లు లెక్కలు అడిగాడు. అందుకే నా కోపం వచ్చింది నాన్న అని జరిగిన విషయం చెప్తాడు గిరి. వాడలా చెయ్యడే, నువ్వే పొరపడుంటావురా. సాక్షి నేనే నాన్న, నా కళ్ళారా చూశాను. ఆయనకి డౌట్ ఉంటే నేరుగా నన్నే అడగొచ్చు కదా. ఇలా గుమస్తానెందుకు అడగాలి? అంటే తనకి నా మీద అనుమానం ఉందనే కదా నాన్న అర్థం. ఒరే, నువ్వట్ట ఏవేవో ఊహించుకొని మీ అన్నయ్య మీద కోపం పెంచుకోకు. నాకు తెలిసి వాడట్ట చేసే మనిషి కాదు. అసలేం జరిగిందో నేను నెమ్మదిగా కనుక్కుంటానుగా. నువ్వు ఆవేశపడకరా, కాస్తోపిగ్గా ఉండు అని నచ్చజెప్పి వెళ్ళిపోతాడు రాఘవయ్య. మరోపక్క, ఏంటండి, నేను చెప్పిన దాని గురించి మీ తమ్ముణ్ణి గాని మీ అమ్మా నాన్నని కానీ మీరేమైనా అడిగారా? లేదే. మీరేమీ అడగకపోతే వాళ్ళు నాతో అలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? మా వాళ్ళతో బాగానే ఉంటున్నారుగా. అదంతా మీ ముందు మాత్రమే. మీరింట్లో ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా నాతో ప్రవర్తిస్తున్నారు. నువ్వు నాకేదో చెప్పావని నేరుగా వాళ్ళనేం అడగలేదు గాని, నీ పేరు చెప్పినట్టు నాకు తెలిసిన దారిలో నువ్వు చెప్పిన దాని గురించి వాళ్ళని విచారించాను, అంతే. నాకు కావలసింది కూడా అదే అని మనసులో అనుకుంటుంది మీనాక్షి. మీరు నా పేరు చెప్పకపోయినా మీ వాళ్లకి నాపై అనుమానం వచ్చింది. అసలు ఆ విషయాన్ని వదిలేయమన్నాను కదా, ఎందుకు చెప్పారు వాళ్ళకి? అలా వదిలేస్తే వాళ్లపై నువ్వేసిన తప్పుని నేను కూడా ఒప్పుకున్నట్టవుతుంది. మా వాళ్ళు నీ దృష్టిలో తప్పుడు వాళ్ళలాగా మిగిలిపోతారు. అలా కాకుండా ఉండాలంటే నిజమేంటో, అసలలా జరిగిందో లేదో తెలియాలి కదా. అంటే నా మాటలు మీరు నమ్మడం లేదా? నేను మీకు అబద్ధం చెప్పానని అంటున్నారా? లేదు, నువ్వు నాకు అబద్ధం చెప్పలేదు. కానీ నీకు చెప్పిన వాళ్ళు అబద్ధం చెప్పారని నాకర్థమైంది. మా తమ్ముడి గురించి నాకు తెలుసు. వాడలా చేయడు. అలా అని నీకు కలిగిన అనుమానాన్ని కూడా నివృత్తి చేయాల్సిన బాధ్యత నాపై ఉంది. మీరు నా దారిలోకొచ్చారని నేను తెగ సంబరపడిపోతూ ఉంటే మీరు మాత్రం ఇలాగే ఆలోచిస్తున్నారా అని మనసులో అనుకుంటుంది మీనాక్షి. ఏమో, మీరు మీ వాళ్ల గురించి బాగానే ఆలోచన చేశారు, కానీ అనవసరంగా వాళ్ళ దృష్టిలో నన్ను మాత్రం చెడ్డదాన్ని చేశారు. అలా ఏం జరగదు. ఒకవేళ అలా జరిగినా వాళ్ళు ముందనుకునేది నన్నే. ఎంతైనా మీది రక్త సంబంధం. మీ గురించి ఏమీ అనుకోరు. ఎటూ బయట నుంచి వచ్చిన దాన్ని నేను కాబట్టే నన్ను అనుకుంటారు. మరిదిగారు,
భోజనం చేదురుగాని రండి. నాకు ఆకలిగా లేదు వదినా, మీరు తినండి. మీ అన్నయ్య మీద కోపం నా మీద కూడా చూపిస్తున్నారా? అబ్బే అదేం లేదు వదినా, నిజంగానే ఆకలిగా లేదు అసలు మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది మరిదిగారు? అని మీనాక్షి ఏమీ ఎరగనట్టు అడుగుతోంది. ఇక జరిగిన విషయం వివరిస్తాడు గిరి. ఏంటి నువ్వు చెప్పేది నిజమా? నిన్నలా అనుమానించాడా మీ అన్నయ్య? అందుకు ఆయనకి మనసెలా ఒప్పింది? నువ్వెంత నిజాయితీపరుడువో నాకు తెలుసు. థ్యాంక్స్ వదినా, తోడబుట్టినవాడు నన్ను నమ్మకపోయినా బయటనుంచి వచ్చిందానివి నువ్వు నన్ను నమ్మావు. నువ్వు అసలు అలా చేసే మనిషివేనా గిరి? నాకు చాలా బాధగా ఉంది. మీ అన్నయ్య తరపున నేను నిన్ను క్షమాపణ అడుగుతున్నాను. అయ్యో వదినా, అలా అనకండి. రాముడికి లక్ష్మణుడెంతో మీ అన్నయ్యకి నువ్వంతా. అది అర్థం చేసుకోలేనాయన అసలు మనిషేనా? నన్నింతలా అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ వదినా. తను నీకు కట్టుకున్న భర్త అయినా అన్నయ్య తప్పు నొప్పుకున్నావు. నీలాంటి వదిన దొరకటం నా అదృష్టం. ఎవరైనా సరే తప్పు తప్పే కదా మరిదిగారు. నువ్వు మిల్లులో ఎంత కష్టపడుతున్నావు అది అర్థం చేసుకోకపోగా నీ మీదనే నిందలు వేస్తాడా మీ అన్నయ్య? ఇంటికి రా, నువ్వు కడిగి పారేస్తాను. అయ్యో వద్దొదినా, నా వల్ల మీ మధ్య గొడవలు రావటం నాకు ఇష్టం లేదు. నా కష్టాన్ని కనీసం నువ్వైనా గుర్తించావు, నాకది చాలే వదినా. అందుకేనా ఈ మధ్య మాటల సందర్భంలో ఎప్పుడైనా నీ ప్రస్తావన వచ్చినప్పుడు మీ అన్నయ్య మండిపడుతుంటే ఎందుకో నాకు అర్థం కాలేదు. కారణం ఇదన్నమాట. ఆ మాటకి గిరికి వాళ్ళ అన్నయ్యపై కోపం నశాలానికి అంటుకుంటుంది. అగ్నికి ఆజ్యం పోసే భాగంగా అన్నట్టు అన్నదమ్ముల మధ్య దూరం మరింత పెంచుతుంది మీనాక్షి. కోపం ఆయనకేనా వదినా, నాకు లేదా? తను మాట్లాడే వరకు నేను మాట్లాడను, అంతే. బాగా చెప్పావు. ఆయన తప్పు తెలుసుకునే వరకు నువ్వు అలాగే ఉండు. సరే వదినా, టైం అవుతుంది, మిల్లుకి వెళ్తాను. మరిదిగారు, నేనిలా మీతో మాట్లాడినట్టు మీ అన్నయ్యకి చెప్పొద్దు. విషయం తెలిస్తే కోపంలో నన్ను కూడా మా పుట్టింటికి పంపిస్తాడు. అసలే మీ అన్నయ్య ఇదివరకట్లాగా లేడు, అంతా స్వార్థంతో నిండిపోయాడు. అలాగే వదినా. ఇక ఆ మరునాడు పార్కులో వైదేహిని కలుస్తాడు గిరి. ఏవైంది డల్గా ఉన్నావు? జరిగిన విషయం చెప్తాడు గిరి. నేను చెప్పానా? కాని నువ్వేమన్నావు? మా అన్నయ్య రాముడు దేవుడు చాలా మంచివాడన్నావు కదా. పెళ్ళయ్యాక ఎవరైనా సరే పెళ్ళాల మాటలు విని ఇలాగే మారిపోతారు. లేదు లేదు, నువ్వు తప్పుగా అనుకుంటున్నావు. మా వదిన చాలా మంచిది. ఇందులో మా వదిన ప్రమేయం ఏమీ లేదు. ఇదంతా మా అన్నయ్యకే పుట్టిన ఆలోచన. నాకు మాత్రం మీ వదిన మీదనే అనుమానం. పెళ్లికి ముందు ఎప్పుడూ అలా అనుకోని మీ అన్నయ్య పెళ్ళయ్యాక ఇప్పుడే అలా ఎందుకు నిన్ను అనుమానిస్తున్నాడు? ఏమో తెలీదు కానీ మా వదినికి మాత్రం దీంతో ఎటువంటి సంబంధం లేదు. ఆవిడతో నేను మాట్లాడాను, నన్ను చాలా బాగా అర్థం చేసుకుంది. చాలా మంచి మనిషి వైదేహి. సరేలే, మన పెళ్ళయ్యాక ఆవిడేంటో నాకు అర్థమవుతుంది కదా, అప్పుడు నిరూపిస్తాను ఆవిడ పట్ల నీ ఆలోచన తప్పో రైటో. ఇంతకీ మన విషయం మీ వాళ్ళకి ఎప్పుడు చెప్తావు? ఆల్రెడీ చెప్పేశాను. మన పెళ్లికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశారు. వావ్, ఎంత మంచి గుడ్ న్యూస్ చెప్పావు. అయితే ఇక ఆలస్యం చేయకుండా మా వాళ్ళని తీసుకుని మీ ఇంటికి సంబంధం మాట్లాడడానికి వస్తాను. అలాగే. ఇద్దరూ కాసేపు సరదాగా మాట్లాడుకొని వెళ్ళిపోతారు. కొద్ది రోజుల తర్వాత పండక్కి పుట్టింటికొస్తారు అక్కా చెల్లెళ్ళిద్దరూ మీనాక్షి, స్వప్న. అక్క, ఎంతవరకు వచ్చింది నీ వేరు కాపురం ముచ్చట? వేరు కాపురమా నా బొందా? నా బతుక్కి అదేం జరిగేటట్టు కనిపించడం లేదు చెల్లి. అదేంటక్క, మొన్న ఫోన్ చేసి అంత ఉత్సాహంగా చెప్పి ఇంతలోనే ఇలా నీరు గారిపోయావేంటి? నేను పొరపాటు పడ్డాను. మా ఆయనకి వాళ్ళ తమ్ముడి మీద ఏ అనుమానమూ లేదు. వాళ్ళ తమ్ముడి మీద పడిన మచ్చని పోగొట్టడానికి అలా ప్రవర్తిస్తున్నాడు అని హరి తనతో చెప్పిన విషయం వివరిస్తుంది. అయితే ఇక లాభం లేదక్క. ప్లాన్ బీని అమలు చేయాల్సిందే నువ్వు. ప్లాన్ బీనా? అదేంటే? త్వరగా మీ మరిదికి పెళ్లి చేయడం. మా మరిది పెళ్లికి నా వేరు కాపురానికి లింక్ ఏంటి? ఏంటా, 2 కొప్పులు ఒకచోట అసలు కలిసి ఉండవు కనుక. నువ్వు పెట్టే మంటకి మీ తోటికోడలు కూడా తన వైపు నుండి ఆజ్యం పోస్తుంది. అప్పుడు నీ వేరు కాపురం కల సులువవుతుంది. మా తోటికోడలు నాకెందుకు సహాయం చేస్తుంది? దానివల్ల దానికేంటి లాభం? నీకోసం ప్రత్యేకంగా సహాయం చేయదు. దానివల్ల తనకు కూడా ఉపయోగం ఉంది. ఏంటి దానివల్ల తనకి కలిగే ఆ ఉపయోగం? పిచ్చక్క, ఈ కాలం కోడళ్ళు చాలా ముదురులు. సాధ్యమైనంత వరకు వాళ్ల పేరు బయటికి రాకుండా, అత్తమామ దగ్గర వాళ్ళకి చెడ్డ పేరు రాకుండా వాళ్ళకి కావలసింది జరగాలని కోరుకుంటారు. మీ తోటికోడలు నీకు సహాయం చేసినట్టు చేసి నిన్నడ్డం పెట్టుకొని తనకి అత్తింటిలో చెడ్డ పేరు రాకుండా తను కోరుకున్నట్టు నీలాగే వేరు కాపురం పెట్టుకునే అవకాశాన్ని నీ ద్వారా చేజిక్కించుకుంటుంది. అలా ఎలా ఒప్పుకుంటా నేను? చేసే పని వల్ల
దానికి కూడా మేలు జరుగుతున్నప్పుడు మా అత్తింటి వాళ్ళ దృష్టిలో నేనొక్కదాన్నే చెడ్డదానిగా ఎందుకవ్వాలి? అప్పుడు ఎలా చేస్తే నీతో పాటు దానికి కూడా అత్తగారింట్లో చెడ్డ పేరొస్తుందో తర్వాత ఆలోచిద్దాంలే. ముందైతే త్వరగా మీ మరిదికి పెళ్లి చేయి. సరే, నేనదే పని మీద ఉంటాను. ఒకరోజు మీనాక్షి, మరిదిగారు, చేతులు కడుక్కొని రండి, వడ్డిస్తాను. థ్యాంక్స్ వదినా అని చేతులు కడుక్కొనొచ్చి భోజనం తింటూ ఉంటాడు. ఇంకా ఎన్నాళ్ళని ఇలా ఒంటరిగా ఉంటావయ్యా? నీ గురించి ఆలోచించే ఒక తోడుంటే బావుంటుంది కదా. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు అర్థమైంది వదినా. మరైతే మంచి అమ్మాయిని చూడమంటావా? అక్కర్లేదు వదినా, నేనే చూసుకున్నాను అని వైదేహి గురించి చెప్తాడు గిరి. అది విన్న మీనాక్షి తన మనసులో అమ్మయ్యా, పిల్లని వెతికే బాధ నాకు తప్పింది అని అనుకుంటుంది. మరింక ఆలస్యం ఎందుకు? ఈ శ్రావణ మాసంలో మంచి ముహూర్తాలున్నాయి, పెళ్లి చేసేస్తే సరిపోతుంది. అలాగే వదినా. గిరి తన వాళ్ళని తీసుకొని వైదేహి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. పెళ్లి నిశ్చయమైపోతుంది. అనుకున్నట్టుగానే శ్రావణ మాసంలో గిరిని పెళ్లి చేసుకుని అత్తారింట్లో అడుగు పెడుతుంది వైదేహి. ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందో వచ్చే భాగంలో చూద్దాం.